ఆశ్చర్యకరియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? అరుణోదయపు దినాన కంఠధ్వని దేవునికి వినిపించారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే, వాక్యం చదవకపోతే, తమ్ముడు చెల్లి మిమ్మల్ని ఈ సందేశం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా ప్రార్థనలో దేవుని సన్నిధిలో గడిపి ఆ తర్వాతే మీరు గడప దాటి బయటకు వెళ్ళగలరని ప్రేమతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మంచిది. నిన్నటి దినం ఆరాధనలకు వెళ్ళొచ్చాడు కదా. దేవుడు సేవకులను మరుగుపరిచి ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఏ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారో, ఏ వాక్యం మిమ్మల్ని దర్శించిందో, ఏ వాక్యం మీ అంతరంగాన్ని పూరుకొల్పిందో, దేవుని కొరకు బ్రతికేటట్లుగా ఏ వాక్యం మీతో ముచ్చటించిందో కామెంట్ బాక్స్లో రాయండి. అయితే సుమి ఆధ్యాత్మిక జీవితంలో ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. ఆదివారం ఏ వాక్యం ద్వారానైతే దేవుడు మాట్లాడారో, ఉదయం లేచినప్పుడు ఏ వాక్యం అయితే మనం చదువుకున్నామో, విన్న వాక్యాన్ని, చదివిన వాక్యాన్ని ఆ దినమంతా మనం ధ్యానించాలి. లొడలోడ 2-3 అధ్యాయాలు చదివి అమ్మయ్య అయిపోయింది, ఒక పని అయిపోయింది అని లేచి వెళ్ళిపోవటం కాదు. ఏ వాక్యమైతే చదివేవో ఆ వాక్యాన్ని ఆ దినమంతా ధ్యానించాలి, ఆ వారమంతా ధ్యానించాలి. ధ్యానం ఆధ్యాత్మిక జీవితానికి ఎంత ప్రయోజనమో మీతో పంచుకుంటాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో గొర్రెను ఎద్దును తినవచ్చు అన్నారు, పందిని తినకూడదు అన్నారు. పందిని తినకూడదు అంటానికి కారణం ఏంటంటే అది నెమరు వేసే జంతువు కాదు. ఎద్దుంది బీటి పచ్చికలోకి వెళ్ళి ఉదయం నుండి మధ్యాహ్నం దాకా మేస్తుంది. మధ్యాహ్నం ఆ ప్రాంతంలో ఓ చెట్టు కిందకు వచ్చి తాఫీగా కూర్చొని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తిన్నటువంటి ఆ గడ్డిని మరలా నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉంటుంది. గొర్రెకు కానీ ఎద్దుకు కానీ నెమరు వేసే గుణం ఉంది, పందికి నెమరు వేసే గుణం ఉండదు. ప్రభు బిడ్డలు కూడా 2 అధ్యాయాలు చదువుకున్నాం, 3 అధ్యాయాలు చదువుకున్నాం, ఆదివారం వాక్యం విన్న ఆ వాక్యాన్ని వారమంతా మనం ధ్యానిస్తూ ఉండాలి. చాలామంది జీవితాల్లో వాక్యం ధ్యానించే అనుభవం లేకపోవటాన్ని బట్టే ఇట్టే మరిచిపోతారు. అమ్మా నేను చర్చికి వెళ్ళారు కదా, అయ్యో వెళ్ళేవండి, వెళ్ళకుండా ఎట్లా, మీ అయ్యగారు ప్రసంగం చేశారా, అయ్య బాబోయ్ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ భలే ప్రసంగం చేశాడు అయ్యగారు. ఏం ప్రసంగం చేశాడమ్మా, ఏవో మరి అని అంటారు. ఏ వాక్యం చెప్పారమ్మా, అది ఏదో చెప్పారు కానీ భలే ఉందండి. ఏది చెప్పాడో గుర్తుండదు కొంతమందికి. వాక్యాన్ని ఇట్టే మర్చిపోతారు. సంఘం ధ్యానించాలి వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానం ఏం చేస్తుందో ఓ 3 విలువైన మాటలు చెప్తాను. అందరూ ఎరిగిన కీర్తన, మొదటి కీర్తన 2-3 చరణాలు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొర్న నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును.
అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టుడు అలాగునుండక గాలికి చెదరగొట్టబడు పొట్టులా ఉంటాడు. విన్నారా? దివారాత్రములు దేవుని ధర్మశాస్త్రమును ఆనందించుచు ధ్యానించువాడట నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టులాగా పచ్చగా ఉంటాడట. ఎవరు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు. చదవటం వేరు, ధ్యానించటం వేరు. చదివిన దాన్ని నెమరు వేయటమే ధ్యానించేవాడి ఆత్మీయ స్థితి నీటి కాలువల ఓర్న నాటబడిన చెట్టులాగా. ఓర్న నాటబడిన చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా. వాక్యాన్ని ధ్యానించేవాడు పచ్చటి చెట్టులాగా ఉంటాడు. వాక్యాన్ని ధ్యానించే అనుభవం లేనివాడు వాడి ఆధ్యాత్మిక జీవితం పొట్టులాగా మిగిలిపోతాడు. అందుకనే నిన్న ఆదివారం ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారు సంగమా, ఆ వాక్యాన్ని వారమంతా మనం ధ్యానిస్తూ ఉండాలి. మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా సెంట్రల్ మందిరంలో నుండి 3 దివ్యమైన వర్తమానాలు వినకపోతే వినండి. ఈ దినాలు చెడ్డ దినాలు, రాకడకు సిద్ధపడే దినాలు. ఫస్ట్ సెషన్లో పావురంలో ఉన్న 12 శ్రేష్టమైన స్వభావాలు, 3 శ్రేష్టమైన స్వభావాలు సెకండ్ సెషన్లో, మరో 3 శ్రేష్టమైన స్వభావాలు థర్డ్ సెషన్లో అందించాం. ఇప్పటికే వేల మంది ప్రజలు ఆ వర్తమానాలు విన్నారు. మీరు వినకపోతే తప్పకుండా వినండి. వినటం కాదు, చదవటం కాదు, వినిన దాన్ని మనం ధ్యానించుకుంటూ నువ్వు ఒక చెట్టులాగా ఉంటావు. నీ భక్తి గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉండదు. పొట్టుంది చూసారా? తూర్పు గాలి వీస్తే తూర్పు వైపు, పడమట గాలి వీస్తే పడమర వైపుకి, ఏ గాలి వీస్తే అటు కొట్టుకొని పోతుంది. కొన్నిసార్లు కొంతమంది భక్తి మందిరం వైపు గాలి వీస్తే మందిరం, ఐమాక్స్ థియేటర్ వైపు వీస్తే ఐమాక్స్ థియేటర్, సినిమా హాల్ వైపు వీస్తే సినిమా హాల్కి, క్లబ్బులకి పబ్బుల వైపు వీస్తే అటువైపు, చెడు స్నేహితుల వైపు వీస్తే, అంటే నికరం లేని భక్తి చేస్తారు. ఎవరో చెప్పంటారా? వాక్యాన్ని ధ్యానించని వాడు. ఎద్దులాగా బిడ్డ వాక్యాన్ని నెమరు వేసేవాని జీవితం పొట్టులాగా కాదు, చెట్టులాగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. రెండో మాట చెప్పంటారా? బైబిల్లో ధ్యాన పురుషుడు ఒక ఆయన ఉన్నాడు. ధ్యానించటం అనే మాట బైబిల్లో మొదటిసారి ఆయన జీవితంలోనే రాయబడి ఉంది. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. నేనేమన్నానో అర్థమైంది కదా? బైబిల్లో ధ్యానపు జీవితం కలిగిన మొట్టమొదటి వ్యక్తి కామెంట్ బాక్స్లో రాయండి. ఎవరు? ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్ళాడట. విన్నారా? ఇస్సాకు పొలములో ధ్యానింప వెళ్తే అద్భుతం. ధ్యానింప వెళ్తే ఏ పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడో ఆ పొలంలో విత్తనం వేస్తే నూరంతల పంట, వాక్యపు విత్తనం నీ జీవితంలో నూరంతల పంట కోసేటట్లుగా ఉండాలి. వాక్యపు విత్తనం నీ హృదయ క్షేత్రంలో పడిన తర్వాత అది కులిపోయేదిగా ఉండకూడదు, ఎండిపోయేదిగా ఉండకూడదు, నిష్ప్రయోజనమైనదిగా ఉండకూడదు. విత్తనం వేస్తే 30 60 100 ఆ పదం తెలుసు కదా? ఇస్సాకు విత్తనం విత్తితే 30 కూడా కాదు, 60 కూడా కాదు, 100 ఫలం. ఇస్సాక 100 ఫలం నీకు ఎలా వచ్చిందయ్యా? ధ్యానించానయ్యా. తమ్ముడు, వాక్యాన్ని ధ్యానించు. ఆధ్యాత్మికంగా వాక్యపు విత్తనం నీలో 100 ఫలిస్తుంది.
లోకపరంగా కూడా చెప్పాలంటే కొంతమంది వ్యవసాయం దండగా అంటారు. కానీ ఇస్సాకు జీవితంలో వ్యవసాయం పండుగ అయింది. దండగగాల పండుగ అయింది. ఎందుకో చెప్పమంటారా? విత్తనం వేస్తే నూరంతల పంట. దేవుడు ఆయన ఆశీర్వదిస్తే అబ్రహాము కంటే మరి ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఈ ఉదయం వాక్యం వింటున్న తల్లి, ప్రియ చెల్లి, దేవుడు నిన్ను ఆశీర్వదించారు కదా. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను నీకంటే గనులుగా ఆయన ఆశీర్వదించునుగాక. నీకంటే శ్రేష్టమైన స్థితిలో నీకిచ్చిన పిల్లలను దేవుడు నిలవబెట్టునుగాక. అయితే అలా నిలవబెట్టాలంటే మన పిల్లలను ధ్యానించేవారిగా తయారు చేయాలి. వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా, వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా, వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా, వాక్యాన్ని పదే పదే నెమరు వేసేవారిగా మనముంటే నూరంతల పంట కోయటానికి దేవుడు కృప చూపిస్తాడు. అదే మాట దైవజనుడైన యెహోషువతో మాట్లాడుతూ దేవుడు ఇలా అంటారు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, ఎంత చక్కటి మాటో అది. 8వ వచనం అందరూ చూడండి. 7వ వచనం, నీవు నడుచు ప్రతి మార్గమున 8వ వచనం, ఈ ధర్మశాస్త్రమును నీవు బోధింపక తప్పిపోకూడదు. వాటిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎంత చక్కటి మాట. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన యెడల. ఎందుకు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి? నాలెడ్జ్ సంపాదించడానిక? నో. బైబిల్లో ఇలా జరిగిందట అవగాహన తెచ్చుకోవటానిక? కాదు. ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి? దేవుడు చెప్పిన మాట చొప్పున చేయటానికి, జాగ్రత్త పడటానికి. చూడండి ఆ మాట 8వ వచనంలో అంటాడు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు. నా దేవుడు అబద్ధం ఆడకూడదన్నాడు. నేను ఆడకూడదయ్యా, నేను ఆడకూడదయ్యా, నేను ఆడకూడదయ్యా. మోహపు చూపు చూడు. నా ప్రభువు మోహపు చూపును, ఒక స్త్రీని మోహంతో చూస్తే అప్పుడే ఆవిడతో వ్యభిచరించాడని, అమ్మో నేను అలా చేయకూడదు. ఎందుకు వాక్యాన్ని ధ్యానించాలి? మరలా చెప్తున్నాను, నాలెడ్జి సంపాదించడానికి కాదు. నాలెడ్జి ఎందుకు సార్? ఎగ్జామ్ ఏమన్నా మనం రాయాలా? నో. ఇది పేపర్ ఎగ్జామ్ కాదు, ప్రాక్టికల్ ఎగ్జామ్. జీవితంలో వాక్యాన్ని నీ ప్రవర్తనలోనూ చూపించాలి. ఎందుకు వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలంటే దేవుడు చెప్పిన మాట చొప్పున చేయుటకు జాగ్రత్త పడినట్లు. అద్భుతం. అలా నువ్వు జాగ్రత్త పడితే నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ఎట్లా చక్కగా ప్రవర్తిస్తావు. నీ ప్రవర్తన చక్కగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎప్పుడు చెప్పమంటారా? ధ్యానించటం. కొంతమంది వాక్యాన్ని ధ్యానించే అనుభవం ఉండదు. ఎందుకో చెప్పమంటారా? లోకంలో ఏదేదో చెత్త మనసులో నింపుకుంటారు. ఒకసారి మేబీ 2006-7 ఆ ప్రాంతంలో అనుకుంటా, ఓ తల్లి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. ఏదో సంఘానికి వెళ్తాది. ఆ తల్లి నాతో మాట్లాడుతా తన బాధ అంతా చెప్తుంది. వెక్కి ఏడుస్తుంది. బాబోయ్, కళ్ళు కాయలు కాసినట్టు అయిపోయింది. ముక్కుల్లో నుంచి ఇక
అసలు ఇక ఆ బిడ్డ పరిస్థితి ఇంకేం చెప్తున్నావు? ఏడుస్తా ఏడుస్తా అంది. అన్నయ్య నా బాధ ఏం చెప్తున్నా అన్నయ్య, 1989 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖు ఉదయం 9 గంటలకి మా అత్త ఏమందంటే, స్టార్ట్ చేసిందంటే మీరు నమ్మండి, ఎపిసోడ్లుగా, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎపిసోడ్లుగా 1989 సంవత్సరం నుండి 2006 సంవత్సరం వరకు ఏమేం జరిగిందో కథలుగా అర్ధగంట సేపు నేను నిలవబడి అట్లాగే నిశ్చేష్టునైపోయా. ఎందుకు అన్న మీరు అంతసేపు మీరు అంతసేపు ఎందుకన్నారన్న అంటారా? ఎందుకన్నానో చెప్తాను. ఆవిడ మెమరీ పవర్కి నేను షాక్ అయిపోయా. బాబోయ్, పోసగుచ్చినట్టు డేటు, టైం, రోజు ఫింగర్ టిప్స్ మీద చెప్తుంది. నేను అనుకున్నా మెమరీ కార్డు కూడా ఈ చెల్లి ముందు బలాదూరే. అదే అంటారు కదా, మెమరీ కార్డే కదా, ఆ మెమరీ కార్డు కూడా ఈ చెల్లి జ్ఞాపక శక్తి ముందు బలాదూరే. బాబోయ్, ఎంత జ్ఞాపక శక్తి అని నిశ్చేష్టుని చూస్తావన్నా. ఒక అర్ధగంట సేపు అనర్గళంగా మాట్లాడిందండి. ఆవిడ జ్ఞాపక శక్తికి అబ్బురపడి, ఈ చెత్త విషయాలే ఇంత జ్ఞాపకం ఉన్నాయంటే 1989 సంవత్సరం ఆగస్టు నెల 15వ తారీఖున ఉదయం 9:45 చెప్పలేదులేండి, 9:45 అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎంత చెప్పిందే. బాబోయ్, ఎంత జ్ఞాపక శక్తి కదా అని. అంతా అయిపోయిన తర్వాత అడిగా, సూపరమ్మా, మీ జ్ఞాపక శక్తి చాలా అద్భుతం అమ్మా. బాబోయ్, ఇదే జ్ఞాపక శక్తి గనక మా పాస్టర్లకు మాకు అందరికి ఉంటే అబ్బాబ్బాబ్బా, వాక్యాన్ని ఇంకా చక్కగా చెప్పగలిగావు. అబ్బాయి, ఎంత జ్ఞాపక శక్తి తల్లే అనుకుని అంతా అయిపోయిన తర్వాత అడిగాను, అమ్మా నిన్న ఆదివారం మీ చర్చికి వెళ్ళారా? వెళ్ళాను అయ్యగారు. మీ అయ్యగారే ప్రసంగం చేశారా? అయ్య బాబోయ్, ఎంత బాగా ప్రసంగం చేశాడునండి. ఏ ప్రసంగం చేశాడమ్మా? ఏ వాక్యం చెప్పారమ్మా మీ అయ్యగారు అంటే, అది ఎట్లా గుర్తుంటుంది అయ్యగారు? అది గుర్తుండదు, అదంతా మా అయ్యగారికే తెలుసు అంది. చర్చికి నువ్వు వెళ్ళావు కదమ్మా? వెళ్ళాను అయ్యగారు. ఏ వాక్యం చెప్పాడమ్మా? ఏమో అదే నాకు గుర్తులేదు అయ్యగారు అంది. నేను అప్పుడు మనసులో అనుకున్నా, ఈ చెత్త అంతా మనసులో ఉంటే వాక్యం ఏం గుర్తుంటుంది? అందుకనే అపోస్తుడైన పౌలు వారు అంటారు కదా, దేవుని వాక్యమును సమృద్ధిగా మీ హృదయములో నివసించనీయుడి. సమృద్ధి అనే మాటకు మరో వర్షంలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? ఫుల్గా, అంటే ఎంప్టీ అనేది కనపడకూడదు. నేనంట హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే, హృదయం నిండా దేవుని వాక్యం ఉంటే, హృదయం నిండా దేవుని వాక్యం. ఇప్పుడు గ్లాసు ఉంది, గ్లాసు నిండా నీళ్లు ఉన్నాయి. నిండు గ్లాసు నిండా నీళ్లున్న గ్లాసులో నీళ్లు పోసే నీళ్ళన్నీ ఏమైపోతాయి కదా. హృదయం నిండా వాక్యం వింటే, హృదయం నిండా వాక్యం ఉంటే ఏ చెత్త నీలో పడ్డ నిలవదు, కొట్టుకొని పోతాం బయటకంతే. వాక్యం హృదయం నిండా సమృద్ధిగా నివసించనివ్వండి. ఎద్దులాగా, గొర్రెలాగా వాక్యాన్ని నెమరు వేయండి. నీ భక్తి పొట్టులా కాదు, ఎస్, పచ్చని ఒలీవ చెట్టులాగా దేవుని సన్నిధిలో బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక. దైవజనమా, ఈ వారంలో అనేక చోట్ల మీటింగ్స్ ఉన్నాయి. ఈరోజు రేపు నేను బళ్ళారిలో ఉంటాను, ప్రార్థన చేయండి. 9వ తారీఖు తెన్నేరులో ఉంటాను. 10వ తారీఖు పగటిపూట ఉయ్యూరు గండిగుంటలో చర్చి డెడికేషన్లో ఉంటాను. 10వ తారీఖు రాత్రి, 11వ తారీఖు రాత్రి కాకినాడలో ఉంటాను. ప్రాముఖ్యంగా 13, 14 తారీఖుల్లో హైదరాబాద్ ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో జరగబోతున్న మీటింగ్స్కి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి.
గొప్ప ఉజ్జీవ జ్వాల దయగల దేవుడు రేకెత్తింప చేయును గాక. చిన్న ప్రార్థన చేస్తానే కళ్ళు మూసుకోనండి. దేవా, మాతో మీరు మాట్లాడిన మాటలకై స్తోత్రాలు. అవునయ్యా, దివ్యమైన వర్తమానం ద్వారా మాతో ముచ్చటించావు. వాక్యాన్ని చదివి వదిలేయటం కాదు, ధ్యానించే ధ్యాన పురుషులుగా మమ్మల్ని చేయండి. దివారాత్రులు దాన్ని ధ్యానించే అద్భుతమైన జీవితం మాకు దయచేయి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ ఆధ్యాత్మిక జీవితం ఒక చెట్టులాగా ఉండాలయ్యా. గాలికి చెదరగొట్టబడి పొట్టులాగా ఉండకూడదయ్యా. పొట్టు లాంటి భక్తి మాకు వద్దయ్యా. నూరంతల ఫలాన్ని పొందే భక్తి మాకు కావాలి. చక్కగా ప్రవర్తించే భక్తి జీవితం మాకు కావాలి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితాన్ని ఆ రీతిగా స్థిరపరచుదురుగాక. ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రయాణాల్లో, ఉద్యోగ వ్యాపారాల్లో కాపుదల దయచేయి. కీడు, పాడు, నాశనం ఈ శబ్దాలన్నీ నిశ్శబ్దమైపోవును గాక. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.